ఏపీ ఇంటర్ 2026 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. మీ లక్ష్యం వైపు తొలి అడుగు పడింది. కేవలం మీ ఆధార్ లేదా పుట్టిన తేదీతో ఒక్క నిమిషంలో మీ హాల్ టికెట్ సొంతం చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేయాలో తెలియాలా? పూర్తి ప్రాసెస్ కోసం ఇప్పుడే ఈ వీడియో చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునేషన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్. సో ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఆల్ టికెట్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే ఉందండి. సో అప్డేట్ ఏంటో చూసేద్దాం. చూసే ముందు ఇంకా మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించి ప్రతి ఒక్క వీడియో మీ వరకు వస్తుంది. సో ఏపీ ఇంటర్మీడియట్ 2026 ఆల్ టికెట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయండి. దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనేది ఫ్రైడే అంటే ఈ రోజు మార్నింగ్ 11 AM కి అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఆంధ్రప్రదేశ్ BIEAP.APCFSS.in అయితే ఉంది. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ని అయితే మీరు ఒకసారి విజిట్ అవ్వండి. విజిట్ అయిన తర్వాత సో మనం డైరెక్ట్ ఇక్కడ వెబ్సైట్ని అయితే విజిట్ చేయాల్సి ఉంటుందండి. సో విజిట్ చేసిన తర్వాత మనకి ఇలా డిస్ప్లే అయితే కనబడుతుంది. సో కనబడిన తర్వాత దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మీకు ఇలా విజిబుల్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో సో వాళ్ళు మీ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ కానీ లేకుంటే SSC హాల్ టికెట్ కానీ ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ టు హాల్ టికెట్ అంటే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో అలానే ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారో సో వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన హాల్ టికెట్ సో అలానే మీ ఫుల్ నేమ్ యాజ్ ఫర్ SSCలో ఏదైతే ఉందో సో ఆ ఫుల్ నేమ్ కనుక మీరు ఎంటర్ చేసినట్టయితే ఎంటర్ చేసి దాని తర్వాత మీరు ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అని కొట్టేస్తే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ మెథడ్ అండి. సో అలానే మనకి ఇంకో మెథడ్ కూడా ఉందండి. సో ద వాట్సాప్ మెథడ్. సో ఇది ఎలా అంటే ఇక్కడ మీకు ఒక నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది కదండి. సో ఈ నంబర్ కనుక మీరు వాట్సాప్లో హాయ్ అని పెట్టినట్టయితే మీకు డైరెక్ట్గా వాట్సాప్కే మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో మనం ఏ మొబైల్ నంబర్ నుంచి హాయ్ పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఇచ్చిన అఫీషియల్ మొబైల్ నంబర్ నుంచే మనం హాయ్ అని మెసేజ్ పెట్టాలి. సో అప్పుడే మన హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో అఫీషియల్ నంబర్ కాకుండా వేరే ఏ నంబర్ నుంచి మీరు హాయ్ పెట్టినా మీ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవ్వదు. సో అలానే ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి. సో ఆల్ స్టూడెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి. సో ఎందుకంటే నో సిగ్నేచర్ రిక్వైర్డ్. సో ఇంతకుముందు మనం చెప్పినట్టు అంటే సర్టన్ మనం ఏ కాలేజీలో అయితే చదువుతున్నామో ఆ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపాల్ సార్తో మనము సిగ్నేచర్ పెట్టించుకొని స్టాంప్ అయితే వేసుకోవాలని ఇంతకుముందు అయితే చెప్పారండి. సో ఇప్పుడు అవసరం లేదు. ప్రిన్సిపల్ స్టాంప్ ఈజ్ నాట్ మ్యాండటరీ. సో ప్రిన్సిపాల్ సార్తో సిగ్నేచర్ కానీ స్టాంప్ కానీ అవసరం లేదు అని చెప్తున్నారు. హాల్ టికెట్ని అయితే అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ప్రింట్ అయితే తీసుకోండి. ప్రింట్ తీసేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్కి అయితే హాల్ టికెట్ను క్యారీ చేయండి. సో ఇదండి ఏపీ ఇంటర్మీడియట్ 2026 హాల్ టికెట్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాంటి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా ఇంటర్మీడియట్ చదువుతున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.